ఇరాన్ అమెరికా వార్లో ఇరాన్ దగ్గర ఒక న్యూక్లియర్ బాంబు ఉందని ఈ యుద్ధం స్టార్ట్ అయింది. సో మొదటి నుంచి ఇరాన్ మిసైల్స్తోనే తన యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇరాన్ దగ్గర అసలు న్యూక్లియర్ వెపన్ ఉందా అంటే లేదు, వాస్తవానికి న్యూక్లియర్ వెపన్ లేదు. కానీ న్యూక్లియర్ వెపన్ కంటే ఒక డేంజరస్ వెపన్ ఉంది ఇరాన్ దగ్గర. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఫస్ట్ ఇమేజ్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించిన ఈ ఫోటో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు నుంచే తన ఛాంబర్లో తన క్యాబిన్లో ఈ ఫోటోను పెట్టుకున్నాడు. ఈ ఫోటోను ఒక్కసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇక్కడ చూస్తే ఇరాన్ నుంచి ఒక మిసైల్ వస్తున్నట్టు, ఆ మిసైల్ నుంచి ఈ షిప్స్ అన్నిటిని టార్గెట్ చేస్తున్నట్టు, ఒక న్యూక్లియర్ బాంబ్. అంటే ఇరాన్ దగ్గర యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. ఒక 60% ప్యూరిఫికేషన్ చేసిన ఆ యురేనియం రిజర్వ్స్ దాదాపు 440 కిలోలు యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 440 కేజెస్తోని ఆ 60% ప్యూరిఫికేషన్ కాస్త 90% ప్యూరిఫికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. 90% ప్యూరిఫికేషన్ అయితే ఒక న్యూక్లియర్ బాంబ్ని అవలీలగా తయారు చేయొచ్చు. ఇరాన్ ఆ బాంబుని తయారు చేస్తే గల్ఫ్ కంట్రీస్ పైన ఆ ఇంపాక్ట్ ఉండబోతుంది. గల్ఫ్ కంట్రీస్ కువైత్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ కూడా మాకు కూడా న్యూక్లియర్ వెపన్ కావాలి అని ఒక న్యూక్లియర్ వెపన్స్ రేస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి వెళ్ళాయి. సో దానికి సంబంధించి ఇటు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఈ పర్టిక్యులర్ ఫోటోని తన క్యాబిన్లో యుద్ధం స్టార్ట్ కాకముందే పెట్టుకున్నాడు. దీనిలో మనం ఒక్కసారి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రిసెషన్ రిస్క్, ఒకవేళ ఇరాన్ పైన యుద్ధానికి వెళ్తే రిసెషన్ వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయంటూ ఒక చార్ట్. దాని పక్కన ఆయిల్ ప్రైసెస్ హైక్, అంటే ఇరాన్ పైన యుద్ధానికి వెళ్తే ఆయిల్ ప్రైసెస్ ఎలా పెరిగే అవకాశం ఉంది, దాంతోపాటు రిసెషన్ ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఎలా ఉంది అనేది ముందుగానే ఒక విశ్లేషణ చేయడానికి ఒక చార్ట్, ఒక బోర్డును పెట్టుకున్నాడు. దాంతోపాటు చైనాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ జీపింగ్, అలాగే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మిగతా కంట్రీస్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఎంత గోల పెడతారు, ఎలాంటి నిరసన తెలియపరిచే అవకాశాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళు ఒక ముందుగానే అనాలసిస్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోపక్కన ఇక్కడ మనం చూస్తే సౌదీ అరేబియా ఎలా రియాక్ట్ అవుతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరిగిన తర్వాత గ్లోబల్ జీడిపి దాన్ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి గ్లోబల్ జీడిపి ఒక 2% తగ్గిపోయినట్టు తెలుస్తుంది. ఇండియన్ గ్లోబల్ జీడిపి కూడా ఈ సంవత్సరానికి ఫోర్కాస్ట్ వచ్చేసి ఒక 1% ఎఫెక్ట్ అవుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ ముందుగానే ఒక సిట్యువేషన్ని అనలైజ్ చేయడానికి వాళ్ళ క్యాబిన్లో ఒక ఫోటోని పెట్టుకున్నారు. ఆ ఫోటోనే ఇది. సో ఇంకా డీటెయిల్గా ఇంకా మిగతా స్టెప్స్ ఏం జరిగాయి అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి చూస్తే కనుక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ప్రపంచం మొత్తానికి ఒక 20 నుంచి 21% ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది ప్రపంచ దేశాలకి. మరీ ముఖ్యంగా ఇటు ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ అని చెప్పొచ్చు. ఇండియా, జపాన్, చైనా ఇలాంటి కంట్రీస్కి కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. సో ఓవరాల్గా ఈ సప్లైని కనుక హోల్డ్ చేస్తే ఇదే ఒక వెపన్గా వాడచ్చు అంటూ తెహరాన్కి, ఇరాన్కి అర్థమైంది చాలా క్లియర్గా. వాళ్ళు ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని బ్లాక్ చేస్తే ఈ 31 కిలోమీటర్లు, ఈ 21 మైల్స్ని బ్లాక్ చేస్తే సరిపోతుంది, ప్రపంచాన్ని శాసించవచ్చు అన్న ఉద్దేశం, అన్న ఆలోచన తరువాత ఇరాన్కి తట్టింది. ఇప్పుడు దాని ప్రకారమే దీన్ని బ్లాక్ చేసి ఇరాన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి ఓవరాల్గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రపంచ దేశాలకి ఆయిల్ ఎలా సరఫరా అవుతుంది, దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద ఎలా ఉండబోతుంది, గ్లోబల్ ఎకానమీ అలాగే జీడిపి పైన కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఇమేజ్లో మనం చూడొచ్చు. మొదటగా క్రూడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ కువైట్కి సంబంధించిన, ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించిన పెట్రోలియం, అలాగే న్యాచురల్ గ్యాస్, దాంతోపాటు ఫెర్టిలైజర్స్ ప్రపంచం మొత్తానికి కూడా ఒక 30% ఫెర్టిలైజర్స్ ఇక్కడ నుంచే, ఫాస్ఫరస్ ఇలాంటి కెమికల్స్ కూడా ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నాయి. సో ఈ దారిని క్లోజ్ చేసి కమాండ్ చేస్తుంది. ఈ దారి ఎక్కడికెక్కడ కనెక్ట్ అవుతుంది, ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియన్ ఓషన్కి కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్షన్ని ప్రస్తుతానికి ఇరాన్ హోల్డ్ చేస్తుంది, అమెరికా బయట నుంచి హోల్డ్ చేస్తుంది. మరో పక్కన ఇక్కడ ప్రతిరోజు 20 నుంచి 21 మిలియన్ బ్యారెల్స్, 20 to 21 బిలియన్ బ్యారెల్స్, ఒక ఆయిల్ ట్యాంకర్లో ఒక 2 మిలియన్ బ్యారెల్స్ పడుతుంటాయి. అంటే సాధారణంగా ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక 10 ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తుంటాయి. దాంతోపాటు ఫెర్టిలైజర్స్కి సంబంధించిన షిప్స్ కానీ,
కార్గోకి సంబంధించిన షిప్స్ కానీ మొత్తంగా ఇక్కడ నుంచి రోజు ఒక 100 నుంచి 150 షిప్స్ ఈ మార్గం గుండా వెళ్తుంటాయి. కానీ ప్రస్తుతానికి అవి బ్లాక్ చేశారు. దీనివల్ల ఇరాన్కి $500 మిలియన్ ప్రతిరోజు నష్టపోతుంది. ఒక నెలకి ఆల్మోస్ట్ ఒక $1 బిలియన్ నష్టపోతుంది. ప్రపంచ దేశాలపైన ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఒకసారి మనం చూస్తే, మేజర్ ఇంపోర్టర్స్ ఈ కంట్రీస్ నుంచి, ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ని కానీ ఫెర్టిలైజర్స్ని కానీ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఒకసారి మనం చూస్తే కనుక 76% ఈ 4 కంట్రీస్ నుంచే వెళ్తున్నాయి. ఆ 4 కంట్రీస్ ఏంటి? ఒకటి చైనా మేజర్ షేర్ అని చెప్పొచ్చు ఒక రకంగా. దాంతోపాటు ఇండియా ఒక మేజర్ షేర్ అని చెప్పొచ్చు. జపాన్ అండ్ సౌత్ కొరియా 100%లో ఈ 76% ఈ 4 కంట్రీసే. ఇండియా, చైనా, సౌత్ కొరియా, దాంతోపాటు జపాన్, ఈ 4 కంట్రీస్. ఈ 4 దేశాలు కలిపి ప్రపంచం మొత్తంగా గ్లోబల్ ఎకానమీ ఒకసారి మనం చూస్తే కనుక జీడిపిలో 30% గ్లోబల్ జీడిపిలో 30% ఈ 4 కంట్రీస్ నుంచే వస్తుంది. మరి అంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయిల్ కనుక నిలిచిపోతే, ఈ 4 దేశాల మీద ఎఫెక్ట్ అవుతే గ్లోబల్ జీడిపిలో 30% ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆ జీడిపి గ్రోత్ రేట్ పడిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి చూస్తే, ఈ 4 కంట్రీస్ కాకుండా చిన్న దేశాలు, పేద దేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ని రేషన్లో ఇస్తున్నారు. అంటే పెట్రోల్, డీజిల్ని ఇప్పుడు 2 వీలర్స్కి అయితే ఒక 2 వీలర్స్కి వారానికి ఒక 5 లీటర్లు, 10 లీటర్లు, కార్కి ఒక 20 లీటర్లు, 30 లీటర్లు, అలా ప్రస్తుతానికి ఈ పేద దేశాలు ఏవైతే ఉన్నాయో, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, కంబోడియా, లావోస్, ఫిలిప్పైన్స్, ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ని రేషన్లో, అంటే వారానికి ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్లో ప్రస్తుతానికి ఆ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఆయిల్ ఎనర్జీ ఎమర్జెన్సీని కూడా ఈ కంట్రీస్ డిక్లేర్ చేసాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా ఆయిల్ పైన డిపెండ్ అయి ఉన్నాయో మొత్తానికి. సో మరొక పక్కన ఎంత లాస్, ఈ జీడిపి 30% గ్లోబల్ జీడిపి ఈ 4 కంట్రీస్ నుంచి అని చెప్పాము. ఈ 4 కంట్రీస్ పైన ఇంపాక్ట్ అవుతే ఓవరాల్గా ఎంత లాస్ వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో అంటే దాదాపు $330 బిలియన్ నుంచి రేంజ్ కాస్త $2.2 ట్రిలియన్ దాకా. ఈ లెవెల్లో మన ఇండియన్ జీడిపి మీకు ఒక్కసారి కంపారిటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. మన ఇండియన్ జీడిపి $4 ట్రిలియన్ ప్రస్తుతానికి. అంటే మన జీడిపిలో 50% ఇంపాక్ట్, అంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రపంచం మొత్తంగా ఈ సంవత్సరం. దాంతోపాటు అమెరికాకు సంబంధించిన ఫెడ్ గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా ఒక్క క్వార్టర్లో -2.9% యాన్యువలైజ్డ్ లోవర్ గ్లోబల్ జీడిపి గ్రోత్ రేట్ అంటుంది. సో గ్లోబల్గా ప్రపంచ దేశాలకి ఈ గ్రోత్ రేట్ -2.9% గ్లోబల్ గ్రోత్ రేట్ అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ అంటే తగ్గే అవకాశం. ఇప్పుడు ఇండియాకి సంబంధించి ఫోర్కాస్ట్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 6 నుంచి 7 జీడిపి గ్రోత్ రేట్ ఉండబోతుంది. అది కాస్త ఒక 1% ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా వార్ కంటిన్యూ అయితే, ఇలా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ క్లోజ్ చేస్తే, ఒకవేళ యుద్ధానికి వెళ్ళినా కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయినా కానీ ఎలా అయినా కూడా దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రపంచ దేశాల మీద ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఇండియా పైన ఈ కంట్రీస్ మెయిన్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మరి అమెరికాని ప్రెషరైజ్ చేస్తాయా ఈ కంట్రీస్, అలాగే ఈ పేద దేశాలన్నీ కూడా ఇవన్నీ ఈ పూర్ కంట్రీస్తో సహా అమెరికాని ప్రెషరైజ్ చేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. జియో పొలిటికల్ సినారియో కూడా మారే అవకాశం ఉంది. మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఇమేజ్లో. ఒక్కసారి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నెక్స్ట్ ఇమేజ్లో మనం చూస్తే కనుక ఇటు కరాగ్ నుంచి ఇరానియన్ కంట్రోల్, ఇటు కషేమ్ అనే ఈ 2 ప్లేసెస్ పోర్ట్స్ నుంచి మొత్తానికైతే ఈ షిప్పింగ్ని లేన్ని బ్లాక్ చేశారు ప్రస్తుతానికి. కంట్రోల్ ఓవర్ క్రిటికల్ షిప్పింగ్ లేన్. తెహరాన్ చోక్స్ ప్యాసేజ్ ఫోర్సింగ్ గ్లోబల్ ఇంపాక్ట్. సో ఏ న్యూక్లియర్ వెపన్ అవసరం లేదు ఇరాన్కి. ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బేస్ చేసుకొని ప్రస్తుతానికి అమెరికా లాంటి ఒక సూపర్ పవర్కి చుక్కలు చూపిస్తుంది. మరో పక్కన ప్రైస్ సర్చ్ బ్రెంట్ క్రూడ్ $110 బ్యారెల్. సో బ్రెంట్ క్రూడ్ అంటే రిఫైన్ చేయని క్రూడ్ ఆయిల్. ఒకసారి రిఫైన్ అయిన తర్వాత ఆయిల్ అంటాము. సో బ్యారెల్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో యుద్ధం స్టార్ట్ అవ్వకముందు ఒక $70 నుంచి $80 మాత్రమే ఉండే. $72 to $80 ఉన్నది కాస్త $110కి మధ్యలో ఒక్కసారి చేంజ్ అయింది. దానికి సంబంధించిన చాట్ని మనం చూస్తున్నాం, టైమ్ లైన్స్ని కూడా మనం చూస్తున్నాం. యుద్ధం కొనసాగిన ఇంకొన్ని రోజులు సీజ్ ఫైర్ని కూడా కొనసాగించినా కూడా దీని ప్రైజెస్ $120 నుంచి $150, $150 నుంచి $200కి కూడా చేరుకునే అవకాశం ఉందంటూ ఇటు జియో పొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఫ్యూయల్, గ్యాస్ ప్రైసెస్ హైక్స్. యూరోప్, యుఎస్, ఆఫ్రికా, ఏషియా ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ప్రస్తుతానికి ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ అమెరికా, ఇక్కడ యుఎస్ కూడా చూస్తున్నాం. అమెరికాలో జనవరిలో మనం చూస్తే $2.8 ఒక గ్యాలన్,
అక్కడ గ్యాలెన్స్లో కొలుస్తారు, ఇక్కడ లీటర్స్లో ఇండియాలో. సో ఒక గ్యాలెన్ $2.8 ఉండే. ఆ $2.8 కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి $4 నుంచి $5 మధ్యలో ప్రస్తుతానికి అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. మరో పక్కన షిప్పింగ్ సప్లై చైన్ డిస్రప్షన్. దీనివల్ల ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల ఇక్కడికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పూర్తిగా నిలిచిపోయాయి. గల్ఫ్ కంట్రీస్లో ఎలాగో కూరగాయలు, ఉప్పు, పప్పు ఇలాంటివన్నీ పండవు కాబట్టి మరి ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ నుంచి ఎక్కువ శాతం వీళ్ళు దిగుమతులు చేసుకుంటూ ఉంటారు. వీట్, మీట్, పల్సెస్, నట్స్, ఫ్రెష్ మీట్ ఇవన్నీ కూడా ఇండియా నుంచి ఇక్కడికి వస్తుంటాయి. అలాగే క్రిటికల్ మెడిసిన్స్ కూడా గల్ఫ్ కంట్రీస్కి కూడా మెడిసిన్స్ ఇండియా నుంచే ఎక్కువ శాతం వస్తుంటాయి. సో వీటన్నిటికీ చెక్ పడే అవకాశం ఉంది. దానివల్ల ఏంటి, షిప్పింగ్ ట్రేడ్స్ ఒక్కసారిగా షిప్పింగ్ కంపెనీస్ ఏం చేసేసాయి, యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే షిప్పింగ్ కంపెనీస్ ఇమీడియట్గా ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీస్ మేము ఇన్సూరెన్స్ ఇవ్వలేము, యుద్ధం జరుగుతుంది కాబట్టి మీ షిప్స్ ఎప్పుడైనా కూల్ చేయబడతాయి, ఎప్పుడైనా అవి బూడిదైపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఇవ్వమని ఇన్సూరెన్స్ కంపెనీస్ వెనకడుగు వేశాయి. దాని తర్వాత ఎవరైతే ఈ షిప్స్ని రన్ చేస్తున్నారో ప్రైవేట్ ఆపరేటర్స్, ఆ కంపెనీస్ షిప్పింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కసారి ఆ రేట్లని అమాంతం ఆకాశానికి పెంచేసాయి. దీని ద్వారా ఇప్పుడు ఈ ట్రాన్సిట్ అయ్యే నంబర్స్ ప్రస్తుతానికి పడిపోయాయి. అంటే అంత ఖర్చు చేసి ఇక్కడ నుంచి సామాన్యులను అక్కడ పంపించడం కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ పూర్తిగా తగ్గిపోయాయి. ఇండియా పైన కూడా దాని ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. మన ఇండియా నుంచి వెళ్ళాల్సిన కాజు కానీ, ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళాల్సిన కాజు లేకపోతే మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలపైన కూడా ప్రస్తుతానికి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మరోపక్కన క్రూడ్ స్టోర్స్ బిల్డప్. సో ఒక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీస్ వెనక్కి తగ్గిన తర్వాత, అలాగే షిప్పింగ్ ఆపరేటర్స్ ఛార్జెస్ పెంచిన తర్వాత అక్కడ ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆయిల్ స్టోరేజ్ ప్లేసెస్ ఉన్నాయి, పోర్ట్స్. ప్రతి పోర్ట్ దగ్గర ఆయిల్ స్టోర్ చేయడానికి కొన్ని స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. అవన్నీ నిండిపోయినాయి ఆల్రెడీ. అవి నిండిపోయిన తర్వాత ఇంకా ప్రొడక్షన్ అయిన ఆయిల్ని ఏం చేయాలో గల్ఫ్ కంట్రీస్కి అర్థం కావట్లేదు. అర్థం కాక ఆ ప్రొడక్షన్ని కూడా ఇమీడియట్గా తగ్గించేసాయి. సో అదే క్రూడ్ స్టోర్స్ బిల్డప్ అండ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. దాని తర్వాత ఏమైంది, 20% ఆఫ్ వరల్డ్స్ గ్యాస్ సప్లై అమాంతం ఒక్కసారి దానికి సంబంధించిన ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మరోపక్కన 33% ఆఫ్ ఫెర్టిలైజర్ షిప్స్. సో ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి 20% వరల్డ్కి ఆయిల్ సప్లై అవుతుంది. మరోపక్కన 33% ఫెర్టిలైజర్స్లో యూస్ చేసే ఫెర్టిలైజర్స్ కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుంటే అవి కూడా అమాంతం తగ్గిపోయాయి. అంటే ఫాస్ఫరస్ ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా ఇండియా కూడా ఇక్కడ నుంచే దిగుమతి చేసుకుంటుంది ఇక్కడ నుంచే. అందుకే యుద్ధం మొదలైన వెంటనే ఇక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో మిగతా దేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకునే ఆలోచనలో ఇండియా ఉంది, అమలు పరుస్తుంది ఆల్రెడీ. మరోపక్కన రేర్ మినరల్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన కొన్ని రేర్ మినరల్స్ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తున్నాయి. అవి కూడా ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పూర్తిగా నిలిచిపోయాయి. మరోపక్కన లాస్ట్ పాయింట్స్, ఇటు పొలిటికల్ ఫాలోఅవుట్ అండ్ యుఎస్ ప్రెషర్. Allies pull back and criticize voters complain of raising prices. అమెరికాకి సంబంధించిన అలైస్, ఇటు యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటు ఎట్ ద సేమ్ టైం జపాన్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ యుద్ధానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి ఇంటిమేషన్ వేయకుండా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారంటూ వాళ్ళు యుద్ధంలో ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు, వెనకడుగు వేసేసాయి అన్న పాయింట్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. మరోపక్కన యుఎస్ ప్రెసిడెంట్స్ అప్రూవల్ రేటింగ్స్. అమెరికాలో ట్రంప్ అంటే ప్రెసిడెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎలా పాలిస్తున్నాడు అని రేటింగ్స్ ఇస్తుంటారు అక్కడ ప్రజలు. ఆ రేటింగ్స్ ప్రస్తుతానికి ట్రంప్ రేటింగ్స్ పడిపోయాయి, 64%, 65%. ఆ రేటింగ్స్కి మాత్రమే తగ్గిపోయాయి. సో రానున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ని దించేస్తారా అన్న వాదన కూడా నడుస్తుంది. అమెరికాలో ఉన్న అమెరికన్సే ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నో కింగ్స్ ప్రొటెస్ట్, అంటే ఇంకా రాజులు రాచరికాలు లేవు అంటూ నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది కూడా రీసెంట్గా 1,00,000 మంది 3,000 డిఫరెంట్ లొకేషన్స్లో బయటికి వచ్చి అలాంటి ప్రొటెస్టులు చేశారు. మరోపక్కన అప్రూవల్ రేటింగ్స్ డ్రాప్డ్ ఎహెడ్ ఆఫ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్, ట్రంప్ అండర్ ప్రెషర్. సో ట్రంప్ చాలా ప్రెషర్లో ఉండి ఈ మధ్యకాలంలో తన సోషల్ మీడియా ట్రూత్లో చాలా పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయకపోతే ఇరాన్కి ఎలాంటి యుద్ధం చూపిస్తామనంటే ప్రపంచంలో గతంలో ఎప్పుడు లేనటువంటి యుద్ధాన్ని చూపిస్తాము, అంతగా ఇరాన్ని నాశనం చేస్తామన్న స్టేట్మెంట్స్, ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. కానీ ఇరాన్ ట్రంప్ చేసే స్టేట్మెంట్స్కి నవ్వుకొని నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు ఒక అడుగు వెనకకు వేస్తుంది. ఇప్పుడు కూడా పీస్ టాక్కి సంబంధించి జేడీ వ్యాన్స్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉండే, కానీ ఇరాన్ ఆఫీషియల్స్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ కంటే ఇంపార్టెంట్ వెపన్ ఉంది, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్.
దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.